ఇండియా సడన్ గా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తే ఏం జరుగుతుంది? ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉన్న దీని రిజల్ట్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రపంచ మార్కెట్స్ అన్ని కూడా 7 to 10% ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా 40% ఆయిల్ కేవలం రష్యా నుండి కొనుగోలు చేస్తుంది. అంటే ఒక రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ అన్నమాట. ఒకవేళ మనం ఈ ఆయిల్స్ కొనడం ఆపేస్తే మన ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. అంటే $14 బిలియన్ అదనంగా ఇండియా మీద భారం పడుతుంది. రఫ్ గా ఈ క్యాల్కులేషన్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ $14 బిలియన్ తో ఇస్రో వాళ్ళు 8 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కంపేర్ టు అదర్ కంట్రీస్ మనం ఒక బ్యారెల్ మీద 25 to 40% తక్కువగా రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం. ఒకవేళ ఈ ట్రేడ్ కనుక ఆగిపోతే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ చాలా హైక్ అవుతాయి. ఇలా జరిగితే రష్యన్ ఆయిల్ మార్కెట్స్ కూడా చాలా దెబ్బతింటాయి. రష్యా ఈ లాస్ ని కవర్ చేసుకోవడానికి చైనా, టర్కీ లాంటి దేశాలకు ఇంకొంచెం డిస్కౌంట్స్ యాడ్ చేసి సప్లై చేస్తుంది. ఇండియాకి 40+ అదర్ కంట్రీస్ ఆయిల్ సప్లై చేయడానికి రెడీగా ఉన్న రాత్రికి రాత్రి 2 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేయడం అంటే అసాధ్యం. ఒకవేళ మనం రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. అంతేకాకుండా మార్కెట్ కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది.